ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా? మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అనుదినం వాగ్దానం ద్వారా మరి ఆదరించబడాలి, పోషించబడాలని మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో చేయునుగాక. ఆమేన్. కనుక మీరు ఎవరైనా కొత్తగా ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఉదయకాలం వాగ్దానం, అంతేకాక ప్రతి మంగళవారం స్వస్థత అద్భుతాల ఆరాధన రాత్రి 9 గంటలకు జరుగుతూ ఉంది. 9 నుండి రాత్రి 12 గంటల వరకు మరి ఆరాధన, శ్రేష్టమైనటువంటి ప్రవచనాత్మకమైన వర్తమానం అనంతరం మరి లైవ్లో మీరు ఫోన్ చేసినట్లయితే మీకున్న బలహీనతల, అనారోగ్యాల నిమిత్తం మేము ప్రేయర్ చేయబోతున్నాం. కనుక మరి ప్రభు చిత్తమైతే మీరందరూ ఆ లైవ్లో పాల్గొనండి. రెండోదిగా ప్రతి నెల స్వస్థత, విడుదల, ప్రవచన కూడిక, 7 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఖమ్మం పట్టణం నందు బల్లేపల్లి ప్రాంతం మరి కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ మందిర ఆవరణంలో జరుగుతూ ఉంది. మరి అనేకులు పాల్గొని స్వస్థత పొందుతున్నారు, దీవెన పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. గర్భఫల విషయమే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కనుక మరి వాక్యం ద్వారా ఎంతగానో ఆదరించబడుతూ బలపరచబడుతూ ఉన్నారు. కనుక మరి వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ప్రభు చిత్తమైతే మీరు 1 తారీఖు జరిగేటటువంటి స్వస్థత, విడుదల, ప్రవచన కూడికలో మరి అది ఉదయకాలం 10 గంటల నుండి జరుగుతూ ఉంది. ప్రభు చిత్తమైతే మీరు పాల్గొనండి. దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో చేయునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనము. పట్టపగులగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్డలారా. మరి పట్టపగులగు వరకు వెలుగు ఏ రీతిగా అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుందో, అంటే సూర్యుని వెలుగు, డే లైట్ ఏ రీతిగా పట్టపగలు అయ్యేంత వరకు, మిట్ట మధ్యాహ్నం వరకు సూర్యుని యొక్క వెలుగు ఏ రీతిగా అంతకంతకు గడియ గడియకు తేజరిల్లుతూ అధికంగా ప్రకాశిస్తూ ఉంటుందో, అలాగంట నీతిమంతుల మార్గం తేజరిల్లుతుందంట. దేవుని యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారే నీతిమంతులు. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడిన వారే పరిశుద్ధులు, నీతిమంతులు. ఆయన నీతిమంతుడు. ఆయన నమ్మిన వారం, ఆయనను ఎరిగిన వారం, విశేషముగా ప్రభు చేత ఎరగబడిన మనము నీతిమంతులంగా మరి ఎంచబడుతున్నాం దేవుని యొక్క కృపను బట్టి. కాబట్టి ఈరోజు వరకు నీ జీవితంలో ఒకవేళ వెలుగు లేదేమో, నీ మార్గం తేజరిల్లినట్లుగా నీకు అనిపించటం లేదో, అంతకంతకు నీ వెలుగు క్షీణించిపోతున్నట్లుగా ఒకవేళ నీకు అనిపిస్తూ ఉందేమో, నీ పరిస్థితి ఆ రీతిగా ఉందేమో. అయితే నీతిమంతులంగా పిలువబడిన మనందరం మన క్రియలను నీతితోనూ, న్యాయంతోనూ, యథార్థతతోనూ ప్రభు ఎదుట దీన మనస్సు కలిగి మనం ప్రవర్తిస్తూ కొనసాగుతూ ఉండగా దేవుడు నిశ్చయంగా మన మార్గములను ఆయన వర్ధిల్లజేసే దేవుడు. దేవుని వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను మన జీవితంలో మనం అవలంబిస్తుండగా, పాటిస్తుండగా, మరి నీతిని వెంబడిస్తూ ఉంటుండగా దేవుడు నిశ్చయంగా నీ మార్గాన్ని ఆయన తేజరిల్ల చేయబోతున్నాడు. గడిచిన కాలం అంతా ఒకవేళ నీ జీవితంలో నీ వెలుగు ఒకవేళ తేజరిల్లట్లేదేమో, నీ యొక్క వెలుగు దినదినం క్షీణించినట్లుగా ఉందేమో. అయితే ప్రభు అంటున్నాడు కదా, నీతిమంతుల మార్గం తేజరిల్లును. ఎట్లా అంటే ఆయన ఆల్రెడీ మనల్ని పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. చేయబడిన మనం ఇంకా వాక్యానుసారంగా మనం జీవిస్తూ ప్రభువుకు లోబడి ఉండటము ద్వారా మన మార్గాన్ని తేజరిల్లునట్లుగా మనం చేసుకోగలుగుతాం. కనుక మరి దేవుని మార్గాన్ని వెంబడిద్దామా? దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని ఆజ్ఞల మీద శ్రద్ధ పెట్టి ఆయన మాటను మనం జరిగిస్తూ ఉండగా నీ మార్గం ఈ సంవత్సరం అంతా ఇది మొదలుకొని ఇక తేజరిల్లబోతూ ఉంది. ఆమేన్. కనుక ధైర్యం తెచ్చుకుందాం. ప్రతి క్షీణత, ప్రతి బలహీనత, వెలుగు తగ్గిపోయిన స్థితిగతులను ప్రభు కొట్టివేసి నిన్ను వెలిగింప చేయబోతున్నాడు. తన వెలుగుని నీ మీద దయచేయబోతున్నాడు. కనుక మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో ఇక నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. వాక్యానుసారంగా జీవిద్దాం. దేవుడు గొప్ప కార్యం మన జీవితాల్లో చేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి, మీకు వందనాలు. శ్రేష్టమైన రీతిలో ప్రభ ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు. పట్టపగులగు వరకు ప్రభ వేకువ వెలుగు తండ్రి అంతకంతకు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గం ప్రభ తేజరిల్లునని, భక్తిహీనుల మార్గం అంతకంతకు ప్రభ మరి తండ్రి చీకటిమయంగా ఉండునని లేఖనమయ్యా ఈ దిన మీరు వాగ్దానం ఇస్తున్నారు. నీతిమంతులంగా ఉన్న మా అందరి యొక్క మార్గములు తేజరిల్లునని, మా క్రియలను బట్టి కాదయ్యా, కేవలం నీ కృపను బట్టి, నీ రక్తం, నీ బలియాగమును బట్టి మేము ఈ లోకంలో నీ కృప ద్వారా నీతిమంతులుగా చేయబడి ఉన్నాం, విశ్వసించటం ద్వారా. అవునయ్యా, ఈ ఉదయకాల సమయం నీ ప్రజల నీతిమంతులుగా చేసిన దేవుడు ఇంకను వారి మార్గములు ప్రభ తేజరిల్లునట్లుగా యేసు నామములో ప్రతి భక్తిహీనత తొలగిపోవునుగాక.
బలహీనతలు నీ ప్రజల్లోండి కొట్టివేయబడును గాక. సమాధానం, శాంతి వారి జీవితాల్లో కలుగునట్లుగా ప్రతి విధమైన క్రోధము నాయన, కోపము నాయన, ద్వేషం యేసు నామములో తొలగిపోయి శరీర కార్యాలన్నీ కొట్టివేయబడి ఆత్మ సంబంధులై ప్రభా వెలుగుతో తండ్రి నింపబడే కృపని నీ ప్రజల జీవితాల్లో దయచే. పాపము, బలహీనతలు తెలిసి తెలవక చేసినటువంటివి దయతో క్షమించండి. ఇకను ప్రభా వారి మార్గము తేజరిల్లునట్లుగా అన్యాయం వారి గుడారాల నుండి కొట్టివేయబడును గాక. న్యాయము, కనికరం నీ బిడ్డల జీవితాల్లో దయచే. ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ నూతన సంవత్సరం అంతా ఇది మొదలుకొని వారి జీవితాల్లో ఇక యేసు నామములో వారి మార్గం తేజరిల్లును గాక. నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, గర్భఫలం లేని స్థితి, నిరుద్యోగం, వివాహం కాని స్థితి, అప్పులు ప్రభ, ఆత్మీయతలో బలహీనపడిన స్థితి ప్రతిదీ కొట్టివేయబడి అందరూ ప్రభ అన్ని విషయాల్లో ఫలభరితులుగా ఉండే కృపను దయచేయి. ఆశీర్వదించు. బిడ్డలందరి జీవితాల్లో మేలైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నూతన సంవత్సరం దయా కిరీటం అట్టి బిడ్డలకు ధరింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కదా, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాగ్దానం లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.